గ్రూప్ 2 మెయిన్స్ పై సందిగ్ధత కొనసాగుతూ ఉండడంతో అభ్యర్థులు అయోమయం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. రోస్టర్లో సమస్యలు పరిష్కరించే వరకు పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది ఏపీ సర్కార్. ప్రభుత్వ లేఖపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా స్పందించలేదు. ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో గ్రూప్ 2 పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ప్రకటించారు. దీంతో గ్రూప్ 2 అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. విశాఖలో గ్రూప్ 2 అభ్యర్థులు పోరు ఉధృతం చేశారు. ఇసుక తోట దగ్గర నేషనల్ హైవేను దిగ్బంధించి నిరసన తెలిపారు. దాంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గ్రూప్ 2 మెయిన్స్ పై సందిగ్ధత కొనసాగుతూ ఉండడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. రోస్టర్లో సమస్యలు పరిష్కరించే వరకు పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది ఏపీ సర్కార్. ప్రభుత్వ లేఖపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా స్పందించలేదు. ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో గ్రూప్ 2 పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ప్రకటించారు. దీంతో గ్రూప్ 2 అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. విశాఖలో చేస్తాం సార్. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి హామీ లేదు. అసలు ప్రభుత్వాలు చేసే తప్పులు సార్ ఇవి. రాష్ట్రంలో మా మిస్టేక్స్ చెప్పండి. రాష్ట్ర మిస్టేక్స్ ఎవరి అది మీరు చూసుకోవాల్సింది. కోర్టు కూడా చెప్పింది కదా రాష్ట్రంలో మిస్టేక్స్ ఉన్నాయని. మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు ఏం చేస్తున్నారు? రేపు 10 గంటలకు ఎగ్జామ్. మాకేంటి శిక్ష? భగవంతుడా కాపాడండి. మాకేంటి శిక్ష? మేము చేస్తాం తప్ప 4-5 సంవత్సరాలు సార్ కంటి మీద గుడికి లేకుండా ఇద్దరు తిండి లేకుండా కష్టపడ్డాం సార్. 1 రోజు 2 రోజులు కాదు 4-5 సంవత్సరాలు సార్. ఎవరికి పట్టింది బాధ? ఎవరికి పట్టింది సార్? ఎవరికి పట్టింది? మా టైం ఇస్తారా? మా యవ్వనం అంతా పుస్తకాలు అయిపోయింది సార్. మా యవ్వనం అంతా ఈ పుస్తకాల్లోనే అయిపోయింది సార్. ఎవరిస్తారు? గవర్నమెంట్ ఏపీఎస్సీ మా జీవితాలతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుంది. మీరు వెంటనే స్పందించి వెబ్ నోట్ రిలీజ్ చేయాలి. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ని ఆపేయాలి. రోస్టర్ ని కరెక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. రోస్టర్ కరెక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. గత 20 రోజుల నుంచి మేము నిద్రహాలు మానేసి ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్న గ్రూప్ 2 విద్యార్థుల ఆందోళన. పరీక్ష విషయంలో అయోమయం నెలకొంది. గ్రూప్ 2 మెయిన్స్ పై సందిగ్ధత కొనసాగుతూ ఉండడంతో అభ్యర్థుల్లో తీవ్రమైనటువంటి అయోమయం ఆందోళన నెలకొంది. షెడ్యూల్ ప్రకారం రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. రోస్టర్లో సమస్యలు పరిష్కరించే వరకు పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ లేఖపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా స్పందించలేదు. ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో గ్రూప్ 2 పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ పై సందిగ్ధత కొనసాగుతూ ఉండడంతో పరీక్ష వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ చెప్పడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ వైజాగ్ నుంచి చిరంజీవి నడి తెలుసుకుందాం. చిరంజీవి, అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అధికారులు ఎవరైనా స్పందించారా? ప్రస్తుతం అయితే విశాఖలో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. రేపు జరగాల్సిన గ్రూప్ కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన చేశారు. గత అరగంట నుంచి కూడా వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. గత 3 రోజుల నుంచి ఈ విధంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అభ్యర్థులను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటన్నా? మీ డిమాండ్స్ ఏంటి చెప్పండి. ప్రధానంగా మా డిమాండ్ ఒకటే, రాష్ట్రంలో తప్పులు సవరించిన పెద్ద మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని. అరగంటలో ఏపీఎస్సీ వెబ్ నోట్ రిలీజ్ చేసి తీరకపోతే
ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. మా ప్రాణ త్యాగానికైనా మేమందరం సిద్ధం. సిద్ధమా? సిద్ధమా? గత 2 రోజుల నుంచి కూడా మీరు రోడ్డు మీద వచ్చి పాలన చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. మా గురించి ఎవ్వరు స్పందించలేదు. ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చిన వెంటనే పబ్లిక్ ఇబ్బంది కలుగుతుంది అన్నారు. కానీ మా 92,000 మంది కుటుంబాలు ఏమవ్వాలి? మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాము. ఎవ్వరు ఒక్కరు కూడా పట్టించుకోవాలి. మేమందరం మహాకుంభ మేళాలో ఎక్కడ పోసలు అమ్ముకుందని హైలైట్ చేస్తారు కానీ అలాంటి విషయాలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం ప్రజలు ఏమైనా జీవితాలు కాదా? మా జీవితాలు కాదా? 92,250 మంది కుటుంబాలు ఇక్కడ నాశనం అయిపోతున్నాయి ఒక్క నోటిఫికేషన్ వల్ల. కుటుంబాలు 92,250 మంది కుటుంబాలు, కోటి మంది భవిష్యత్తు. రోస్టర్లోని తప్పులు సరి చేసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయండి. అది 10 రోజులైనా పర్లేదు. మాకు రోస్టర్ సరి చేసేవాడి, ఎందుకంటే మా రిజర్వేషన్ అది ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మేము శాంతియుతంగా వారం రోజుల నుంచి ధర్నా చేశాం. ఎవ్వరూ స్పందించలేదు. ఎవరు దీన్ని కనీసం ఇష్యూగా కూడా చూడలేదు. ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే మేము రేపు పొద్దున్న ఎగ్జామ్ పెట్టుకుని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఇప్పుడు ఇష్యూ